చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఎందుకు దీన్ని తీసుకొచ్చారు? మరి ఏ ఏ దేశాలు సంబంధించినటువంటి అంశం ఇది అనేటువంటి అంశాన్ని ఒక్కసారి మనం మాట్లాడదాం. సో అయితే ఇక్కడ ప్రెస్ మీట్‌లో మీరిక్కడ చూడొచ్చు ఇక్కడ. మన సీఎం గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి సీఎం గారు వీరందరూ కూడా కూర్చొని ఆ సమిట్‌లో మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ ఏమన్నారు అంటే హైదరాబాద్ అనేటువంటి ఒక ప్రాంతం, హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఈజ్ ఆల్టర్నేటివ్ టు హైదరాబాద్ ఈజ్ ఎ సిటీ ఆల్టర్నేటివ్ టు చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అని ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఇక్కడ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అంటే ఏంటి అంటే చాలా దేశాలకు చెందినటువంటి కంపెనీలు ఇవన్నీ కూడా చైనా దేశంలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి. అయితే పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. దాని ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక మొనార్కిజం అనేటువంటిది వస్తూ ఉంది. సో ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా చైనాలో పెట్టుబడులు పెట్టడం ద్వారా క్రమేపీ అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్లేషన్ అనేటువంటిది విపరీతంగా పెరుగుతూ వస్తూ ఉంది. దానితో పాటు రా మెటీరియల్స్ యొక్క కొరత అనేటువంటిది కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఇటీవల మనం చూస్తున్నాం 2020 ఆ ప్రాంతంలో చైనా దేశంలో కోవిడ్, సో కరోనా 2019లో, సో 2019 ఆ టైంలో మనకి చైనా దేశంలో కరోనా అనేటువంటి ఒక వైరస్ రావడం జరిగింది. ఈ కరోనా అనేటువంటి వైరస్ ఏదైతే సంక్రమించిందో, ఈ వైరస్ ఏదైతే మనకి సంక్రమించిందో దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా అస్తవ్యస్తం అవడం జరిగింది. దానితో పాటు చైనా దేశంలో ఏ కంపెనీలు అయితే పెట్టుబడి పెట్టి ఉత్పాదన చేస్తూ ఉన్నాయో అవి భారీగా నష్టపోవడం జరిగింది. అందుకోసం దేశాలు కానీ ఆ కంపెనీలు కానీ ఒక ఆలోచన చేసి, ఏ ఆలోచన చేసినాయి, మనం ఇన్ని సంవత్సరాల నుంచి చైనాలో పెట్టుబడులు పెడుతూ ఉన్నాం, మరి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు పూర్తిగా మనం నష్టపోతూ ఉన్నాం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ భవిష్యత్తులో రాకుండా ఉండటానికి మనం చైనా కాకుండా చైనాకి ఆల్టర్నేట్గా ఇంకొక మిగిలినటువంటి దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఒక ఆలోచన చేయడం జరిగింది. సో ఆ స్ట్రాటజీనే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ అంటాం. పెట్టుబడులు అనేటువంటివి చైనా దేశంలోనే కాకుండా చైనాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు లైక్ భారత్ కానీ, వియత్నాం కానీ, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఫిలిప్పైన్స్, బంగ్లాదేశ్ లాంటి దేశాలలో పెట్టుబడులు పెట్టాలి అనేటువంటి ఒక నీడ్ అండ్ నెసెసిటీ క్రియేట్ చేసిందే చేయటమే ఈ చైనా ప్లస్ వన్ స్ట్రాటజీగా మనం చెప్తా ఉన్నాం.